ఫస్ట్ క్లాస్ కింద మనం ఎస్ఎస్సి సీజీఎల్ స్టాండర్డ్ మోడర్న్ ఇండియా అనేది చూద్దామండి. దాంట్లో మెయిన్ గా జస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ లిస్ట్ అవుట్ చేసుకుంటే ఫ్రమ్ 1857 టు 1947 అసలు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఎట్లా ఉంది, ఏం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ గా సింప్లిఫై చేసి ఒకసారి చూద్దాం అవుట్లైన్. తర్వాత డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఎస్ఎస్సి సీజీఎల్ స్టాండర్డ్ అండి. ఫస్ట్ 1857 కి సంబంధించి చూస్తే 1857 రివోల్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. 1857 రివోల్ట్, దీన్నే మనం సిపాయి మిటిని అని కూడా పిలుస్తామండి. సిపాయి మిటిని 1858 వచ్చాకేమో క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్ అండి. క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్. 1861 వచ్చాకేమో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. 1885 వచ్చేసరికేమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ అండి. 1892 వచ్చేసరికేమో కౌన్సిల్స్ యాక్ట్ అండి. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. నెక్స్ట్ 1903 వచ్చేసరికేమో యాంటీ పార్టిషన్ మూవ్మెంట్ అండి. యాంటీ పార్టిషన్ మూవ్మెంట్. ఒకసారి అవుట్లైన్ చూడండి. 1857 వచ్చేసరికేమో 1857 రివోల్ట్ ఆర్ సిపాయి మిటిని అండి. నెక్స్ట్ 1858 వచ్చేసరికేమో క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్. 1861 వచ్చేసరికేమో కౌన్సిల్స్ యాక్ట్ అండి. 1885 వచ్చేసరికేమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఫామ్ అయింది. ఫామ్ అయిన ఇయర్ వచ్చరికి 1885. 1892 వచ్చరికినా కౌన్సిల్స్ యాక్ట్. తర్వాత 1903 వచ్చరికినా యాంటీ పార్టిషన్ మూవ్మెంట్ అండి. ఈ కావాలి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ పద్ధతిగా చూద్దామండి. వచ్చరికినా బెంగాల్ పార్టిషన్ అండి. 1905 బెంగాల్ పార్టిషన్. ఇది ఎవరు చేశారండి? బై లార్డ్ కర్జన్. బెంగాల్ పార్టిషన్ డన్ బై లార్డ్ కర్జన్. ఇదే 1905 లో స్వదేశీ మూవ్మెంట్ ఆర్ వందే మాతరం మూవ్మెంట్ అండి స్టార్ట్ చేశారు. 1905 లో బెంగాల్ పార్టిషన్ డన్ బై లార్డ్ కర్జన్. ఇదే 1905 లోనే ఇమ్మీడియట్ గా స్వదేశీ మూవ్మెంట్ ఆర్ వందే మాతరం మూవ్మెంట్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ 1906 లో వచ్చేసరికేమో ముస్లిం లీగ్ ఫార్మేషన్ అండి. 1906 లో ముస్లిం లీగ్ ఫార్మేషన్. 1907 వచ్చేసరికేమో సూరత్ స్ప్లిట్ అండి. దీంట్లో వచ్చరికి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్త మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ గా డివైడ్ అయిపోయిందండి. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కింద డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ 1909 మింటో మోర్లే రిఫార్మ్స్ అండి. నెక్స్ట్ 1911 లో ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ అండి. 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ అండి. ఇప్పుడు ఒకసారి చూడండి. 1905 వచ్చేసరికేమో బెంగాల్ పార్టిషన్ అండి. ఆ బెంగాల్ పార్టిషన్ చేసింది ఎవరంటే లార్డ్ కర్జన్. అదే 1905 లో స్టార్ట్ అయింది స్వదేశీ మూవ్మెంట్ అండి, లేదా దాన్ని వందే మాతరం మూవ్మెంట్ అని కూడా పిలుస్తాం. 1906 వచ్చేసరికేమో ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయిందండి. 1907 వచ్చరికి సూరత్ స్ప్లిట్. దాంట్లో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది డివైడ్ అయిపోయింది. 1909 వచ్చరికేమో మింటో మోర్లే రిఫార్మ్స్ అండి. 1911 వచ్చరికేమో ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ అండి. ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ బెంగాల్ ని పార్టిషన్ చేశారు. ఆ పార్టిషన్ ని రద్దు చేయడాన్ని ఎనల్మెంట్ ఆఫ్ బెంగాల్ అంటాం అండి. అది 1911 లో జరిగింది. 1914 టు 1918 అనేది ఫస్ట్ వరల్డ్ వార్ అండి. ఇంకా ఫర్దర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ 1915 అండి. గాంధీజీస్ ఎంట్రన్స్ టు ఇండియా. గాంధీజీ ఇండియాకి అనేది రావడం జరిగింది 1915 అండి. Jan 9th
అందుకని మనం దాన్ని ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం అండి, ఎన్ఆర్ఐ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇదే 1915లో హోమ్ రూల్ లీగ్ అనేది కూడా స్టార్ట్ చేశారండి. హోమ్ రూల్ లీగ్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1916లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ 3 అండి. ఒకటి హోమ్ రూల్ మూవ్మెంట్, రెండోది లక్నో ప్యాక్ట్, మూడోది లక్నో మర్జర్. ప్యాక్ట్ వచ్చరికేనేమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ముస్లిం లీగ్ కి మధ్య జరిగిందండి. మర్జర్ వచ్చరికేనేమో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కి మధ్య జరిగింది. ఏం లేదు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయారండి. ఇందాక విడిపోయారని చెప్పుకున్నాం కదా 1907 సోరస్ పెట్టినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కలిసిపోవడం జరిగింది. ఇది 1916. సరే చూద్దామండి. 1915 వచ్చరికేనేమో గాంధీజీస్ ఎంట్రన్స్ టు ఇండియా. 1916 వచ్చరికేమో హోమ్ రూల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది, లక్నో మర్జర్ అనేది జరిగింది. ప్యాక్ట్ వచ్చరికేమో బిట్వీన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్, అండ్ మర్జర్ వచ్చేటప్పటికేమో బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ మళ్ళీ కలిసిపోవడం జరిగింది. నెక్స్ట్ 1917 అండి. గాంధీజీది చంపారన్ సత్యాగ్రహ. నెక్స్ట్ 1918 అండి. అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ అసోసియేషన్ అండ్ కేదా సత్యాగ్రహ అండి. కేదా సత్యాగ్రహ. నెక్స్ట్ 1919లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ కనుక చూసుకుంటే రౌలత్ యాక్ట్, రౌలత్ సత్యాగ్రహ, జలియన్ వాలాబాగ్ మసైకర్, ట్రీటీ ఆఫ్ సెవరస్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ టర్కీ అండి. ఇది ట్రీటీ ఆఫ్ సెవరస్ జరిగింది బ్రిటిష్ అండ్ టర్కీ. ఇదే 1919లో ఇంకోటి మాంటగు చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అండి. రిఫార్మ్స్. సో 1917 వచ్చరికినా చంపారన్ సత్యాగ్రహ అండి. 1918 వచ్చరికినా అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ అసోసియేషన్ అండ్ కేదా సత్యాగ్రహ. 1919 వచ్చరికినా రౌలత్ యాక్ట్, రౌలత్ సత్యాగ్రహ అండ్ మాంటగు చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, జలియన్ వాలాబాగ్ మసైకర్ అండ్ ట్రీటీ ఆఫ్ సెవరస్. ఈ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ 1919 వరకు. వచ్చరికినేమో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేశారండి. 1922 సస్పెన్షన్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అండి. బై గాంధీజీ. నెక్స్ట్ 1923 వచ్చరికినేమో స్వరాజ్ పార్టీ అండి. స్టార్ట్ చేశారు. స్వరాజ్ పార్టీ ఎవరు అంటే బై సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. ఓకేనా అండి. నెక్స్ట్ 1924 వచ్చరికినేమో బెల్గాం సెషన్ అండి. బెల్గాం కర్ణాటకలో ఉందండి. బెల్గాం సెషన్. బెల్గాం అనేది కర్ణాటక అండి. బెల్గాం సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనికి ప్రెసిడెంట్ గా ఎవరు వ్యవహరించారండి? ప్రెసిడెంట్ గా గాంధీజీ వ్యవహరించారండి. One and the only session that has been presided by Gandhiji
ఏంటిదంటే బెల్గాం సెషన్ అండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒకే ఒకసారి ఆయన ప్రెసిడెంట్ వ్యవహరించారు, అది బెల్గాం సెషన్ 1924. నెక్స్ట్ 1927 సైమన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. సైమన్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్. ఒకసారి చూడండి. 1920 వచ్చరికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేశారండి. 1922లో అదే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది సస్పెండ్ చేశారు. నెక్స్ట్ 1923 వచ్చరికి స్వరాజ్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ గారండి. నెక్స్ట్ 1924 వచ్చరికినేమో గాంధీజీ ఒకే ఒక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్ ప్రిసైడ్ ఓవర్ చేశారు, అది బెల్గాం సెషన్. నెక్స్ట్ 1927లో వచ్చరికి సైమన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ 1928 ఇందాక సైమన్ కమిషన్ 1927లో ఎస్టాబ్లిష్ చేశారండి. 1928లో వచ్చాకనే ఈ సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా. సైమన్ కమిషన్ మన ఇండియాకి వచ్చిందండి. సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా. ఇదే టైంలో లాలా లజపత్ రాయ్ చనిపోయారండి. లాఠీ చార్జ్ చేయడం జరిగింది, ఆయన చనిపోవడం కూడా జరిగింది, డైడ్. 1928లోనే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుందండి. మోతీలాల్ నెహ్రూస్ రిపోర్ట్. నెక్స్ట్ 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మనం తీసుకున్న స్టాండ్ వచ్చేసి పూర్ణ స్వరాజ్ అండి. పూర్ణ స్వరాజ్. నెక్స్ట్ 1930లో వచ్చేకేమో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేసామండి. అంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ బై గాంధీజీ. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారండి. నెక్స్ట్ 1931లో వచ్చేకేమో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగింది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. మూడోది కమ్యూనల్ అవార్డ్ ఆర్ రామ్సే మెక్డొనాల్డ్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ ఆర్ రామ్సే మెక్డొనాల్డ్ అవార్డ్. రామ్సే మెక్డొనాల్డ్ అవార్డ్. ఒకసారి చూడండి. 1928 వచ్చరికేమో సైమన్ కమిషన్ ఇండియాకి రావడం జరిగింది. లాలా లజపత్ రాయ్ అనేది లాఠీ చార్జెస్ చనిపోవడం జరిగింది. అండ్ మోతీలాల్ నెహ్రూస్ రిపోర్ట్ అండి 1928లో. 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ కండక్ట్ చేయడం జరిగింది. 1930 వచ్చరికేమో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేశారు. అండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హ్యాస్ బీన్ టేకింగ్ ప్లేస్. అండ్ 1931 వచ్చరికేమో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అండ్ కమ్యూనల్ అవార్డ్ ఆర్ రామ్సే మెక్డొనాల్డ్ అవార్డ్.